అందరికీ నమస్కారం. ఈ నెల 15వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సాధకులందరితోటి కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ వారు జనసేన పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, వారిని ప్రేరేపించినటువంటి అంశాలేంటి, వారు పార్టీ పెట్టేటప్పుడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటి, ఏ లక్ష్యాలతోటి వారు రాజకీయ పార్టీ పెట్టారనేది వివరిస్తూ ముఖ్యమంత్రి అవటం కోసం మాత్రమే, పదవుల కోసం, అవకాశాల కోసం మాత్రమే రాజకీయ పార్టీ పెట్టలేదు. జనసేన పార్టీ స్థాపన వెనుక ఉన్నటువంటి బలమైన కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల్లో బలమైన మార్పు తీసుకురావటం, దాంతోపాటు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ రాజకీయాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం యువత నుంచి ఒక బలమైన నాయకత్వాన్ని తయారు చేయడానికి ఒక బలమైన సిద్ధాంతాన్ని తీసుకుని రాజకీయ పార్టీని ఏర్పాటు చేశామని చెప్పి వారు చాలా చక్కగా చెప్పారు. ఇది కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాజకీయ పార్టీ స్థాపించిన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షల మేరకు ఆ ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తూ ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాలు చేయాలి. అదే పని మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఏ విధమైనటువంటి బలమైన సిద్ధాంతాలు ఉండాలి, ఆ సిద్ధాంతాలతో ఏ విధంగా రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలన్న ఉద్దేశంతో వారు రాజకీయాలు చేస్తున్నారు. అది ప్రజలందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలుసు. కానీ వారు ఎప్పుడైతే నేను పదవుల కోసం, అవకాశాల కోసం, ముఖ్యమంత్రి అవడం కోసం రాజకీయ పార్టీ పెట్టలేదన్నారో, ఆ ఒక్క లైన్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడానికి రాజకీయ పార్టీ పెట్టలేదంట, సో కాబట్టి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరు ఇంకా ఆశలు వదులుకోండి, మీరు జనసేన పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు, అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేయండి. ఈ విధమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని, అసత్య ప్రచారాన్ని వారి పత్రిక ద్వారా, వాళ్ళ టీవీ ద్వారా ఈ 3-4 రోజుల నుంచి చాలా విపరీతంగా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకోను, ఈరోజు మీరు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలు మీరు ఈరోజు విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు, ఆయన రాజకీయ పార్టీ పెట్టడానికి ప్రధాన భూమిక ఏంటనేది ఈ సందర్భంగా సాక్షి మీడియాని ప్రశ్నిస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ చనిపోయారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు కాబట్టి నేను ముఖ్యమంత్రి అవడానికి పూర్తి అర్హుడని భావించి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. దీనికి మించిన సిద్ధాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో ఏదైనా ఉందా? ఆ రోజున కాంగ్రెస్ పార్టీ గనక జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడేదా? కానీ జనసేన పార్టీ ఏర్పాటు అలా కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, యువత ఆకాంక్షలు, ఆనాడున్న రాజకీయ పార్టీలు ఏవి కూడా యువత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయట్లేదు కాబట్టి యువతలో ఉన్నటువంటి ఆకాంక్షని, ఆశని, భవిష్యత్ పట్ల వాళ్ళు కోల్పోతున్నటువంటి ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని ఒక భూమికగా చేసుకుని వాటికి ఒక సమాధానంగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. బాధ్యతాయుతమైన రాజకీయాలు చేయాలి, యువతని బలమైన నాయకులుగా తీర్చిదిద్దేటువంటి ఒక సిద్ధాంతాన్ని రాబోయే తరాలకు అందించాలన్న ఒక చక్కటి లక్ష్యంతో రాజకీయ పార్టీని పెట్టి గత 12 సంవత్సరాలుగా చాలా బలంగా రాజకీయ పార్టీని నడిపిస్తా ఉన్నాం జనసేన పార్టీ ద్వారా. అలాంటి పవన్ కళ్యాణ్ గారు బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా ఒక సైద్ధాంతిక స్వచ్ఛతతోటి, సైద్ధాంతిక భూమికతోటి ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉంటే యువతలో అన్ని వర్గాల్లో జనసేన పార్టీకి, మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి మద్దతుని చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు, దుర్మార్గంగా పెయిడ్ ఆర్టిస్టులతోటి, పేటీఎం గాలతోటి ఈ విధంగా వారు చేయటం అనేది అత్యంత దుర్మార్గమైంది, అరాచకమైంది కూడా. రాజకీయాల్లో నైతికత ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మీ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ప్రశ్నిస్తా ఉన్నాయి సందర్భంగా. ఒక్కసారి ముఖ్యమంత్రిని చేసినందుకే రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసి దాదాపు 3 దశాబ్దాల పాటు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోవడానికి కారణమైంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కాదా? కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా కూటమి ప్రభుత్వంలో ఈరోజు గ్రామీణ నీటిపారుదల పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లకు వారు మంత్రిగా
మీ 5 సంవత్సరాల్లో మీరు చేయలేని పనులు వారు కేవలం ఏడాదిలోనే చేసి చూపించారు. అది నిబద్ధత కలిగిన ఒక రాజకీయ నాయకుడికి, రాజకీయ పార్టీ అధినేతకు ఉన్నటువంటి తేడా. మరియు కేవలం ముఖ్యమంత్రి, మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అలాంటి వారు మీరు గతంలో 5 సంవత్సరాలకి ఇప్పుడు 1 సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధికి తేడా గమనించవచ్చు. కాబట్టి మీరు ఇప్పుడేదో సన్నాయి నొక్కులు నొక్కుతూ మీడియాలో కూర్చొని మీ పత్రికల ద్వారా ఏదో దుష్ప్రచారం చేద్దాం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ తగ్గిద్దాం అనేటువంటి ఇలాంటి కుసంస్కారం అనేది మంచిది కాదు. బాధ్యత ఎలా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా వారి శాఖల ద్వారా వారు తీసుకొచ్చే అభివృద్ధి చేయొచ్చు. ఎక్కడా కూడా ఒక బాధ్యత యువతలో కానీ, అధికారుల్లో కానీ, ప్రభుత్వంలో కానీ ఒక బాధ్యతని రెట్టింపు చేసే విధంగా, ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చిగా నికార్స్ అయినటువంటి రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకి అవసరమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి నాయకులు మాన్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇదే చెప్తా ఉన్నా, దయచేసి ఇలాంటి చౌకబారు కథనాలు ప్రచారం చేయటం ఆపండి. చేత అయితే ప్రజల మద్దతు ఎలా సంపాదించాలి, ప్రజల్లో ఏ విధంగా ఎలాంటి రాజకీయాలు చేయడం ద్వారా ప్రజల ద్వారా మనం మెప్పు పొందొచ్చు అనే వాటి మీద కాస్త రీసెర్చ్ చేసేందుకు కొన్ని అంశాలు తెలుసుకోండి. మీ అధికార ప్రతినిధులు మీడియా సంస్థలు పంపించి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది వాగించడం కాదు. వారు ఏ సందర్భంలో ఆ మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు, ప్రజలకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తున్నారు, రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఏ విధంగా ఒక బలమైన సిద్ధాంతాన్ని యువతకు అందించాలని చూస్తున్నారు, ఏ విధంగా బాధ్యతగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ఆ బాధ్యతలో కొంచెమైనా మీ నాయకులు నేర్చుకోమని చెప్పండి. మీ నాయకులు నేర్చుకునే ప్రయత్నం చేయాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తాం.